హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అమ్మ భూమి, ఆ సూర్య ఇక్కడికి వచ్చాడమ్మా. గగన్ని అరెస్ట్ చేస్తా అంటున్నాడు. ఇక్కడి నుంచి త్వరగా మనం ఆ సూర్యకు కనిపించకుండా వెళ్ళిపోదాం అని శారద చెప్తూ ఉంటుంది. ఆ సూర్య ఇక్కడికి వచ్చాడా అత్తయ్య అని భూమి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా భూమి, గగన్ ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకొని గగన్ని అరెస్ట్ చేస్తానని నాతో చెప్పాడు కూడా అని శారద చెప్తూ ఉంటుంది. హూ ఇస్ సూర్య అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. ఇక శారద అలానే చూస్తూ ఉంటుంది. ఆ సూర్య బావని ఏమీ చెయ్యడులే అత్తయ్య, మీరు కంగారు పడకండి అని చెప్పి భూమి శారదకు చెప్తూ ఉంటుంది. ప్లీజ్ భూమి గారు, మీరు త్వరగా డ్రెస్ వేసుకొని రండి, కాంపిటీషన్కి టైం అవుతుంది అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఏంటమ్మా భూమి ఆలోచిస్తున్నావు అని శారద అడుగుతూ ఉంటుంది. ఈ డ్రెస్ నేను వేసుకోవాలంట అత్తయ్య అని భూమి చెప్తూ ఉంటుంది. వాడి పక్కన డాన్స్ చేయడానికి ఈ డ్రెస్ కంపల్సరీ అమ్మా అని శారద అడుగుతూ ఉంటుంది. అవునత్తయ్య అని భూమి చెప్తూ ఉంటే, సరేమ్మా, వాడి పక్కనే కదా నువ్వు డాన్స్ చేస్తుంది, కంగారు పడకు, పర్వాలేదు వేసుకో అని శారద చెప్తూ ఉంటుంది. ఇక దాంతో భూమి ఆలోచిస్తూ అలానే కూర్చుంటుంది. ఇక స్టేజ్ మీద నుంచి ఆకాష్ భూమి అని చెప్పి అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది. భూమి గారు మనల్ని పిలుస్తున్నారు, త్వరగా మీరు డ్రెస్ చేంజ్ చేసుకోండి అని ఆకాష్ అంటూ ఉంటాడు. సరే మీరు వెళ్ళండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని 2 మినిట్స్లో వస్తాను అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి ఆకాష్ ఇద్దరూ కలిసి స్టేజ్ మీదకు వెళ్తారు. ఆడియన్స్ అందరూ కూడా భూమి ఆకాష్లను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇక భూమి ఆకాష్ ఇద్దరూ కూడా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటే సూర్య దూరం నుంచి చూస్తూ ఉంటాడు. వెంటనే అపూర్వకు వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉంటాడు. అంటే ఆ గగన్ చచ్చిపోలేదు, మీరా చెప్పింది నిజమే అని అపూర్వ మనసులో అనుకుంటుంది. శరత్ చంద్ర ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. శరత్ చంద్ర కూడా టీవీలో వస్తున్న ప్రోగ్రామ్ని చూడాలని చెప్పి అపూర్వ పరిగెత్తుకుంటూ టీవీ దగ్గరకు వెళ్తుంది. నక్షత్ర చేతిలో ఉన్న రిమోట్ లాక్కొని ఆకాష్ భూమి వేస్తున్న డాన్స్ ప్రోగ్రామ్ని ప్లే చేస్తూ ఉంటుంది. శరత్ చంద్ర ఫోన్ మాట్లాడుతూ అనుకోకుండా టీవీ వైపు చూస్తాడు. భూమి టీవీలో కనిపిస్తూ ఉంటుంది. శరత్ చంద్ర ఫోన్ కట్ చేసి టీవీ దగ్గరకు వస్తాడు. భూమి ఆకాష్ ఇద్దరూ కలిసి టీవీలో డాన్స్ చేస్తూ శరత్ చంద్రకి కనిపిస్తారు. శరత్ చంద్ర అది చూసి గగన్ బ్రతికే ఉన్నాడా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. బావా, మన భూమియేనా అసలు టీవీలో చూస్తుంది? ఆ డ్రెస్ ఏంటి, ఆ స్టెప్పులేంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అవునన్నయ్య, భూమి చాలా మారిపోయింది అని మీరా చెప్తూ ఉంటుంది. బావా, మన భూమి ఇలానే పర్ఫార్మెన్స్లు ఇస్తుంటే మన పరువు పోతుంది బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు భూమి ఆకాష్ల స్టేజ్ పర్ఫార్మెన్స్ పూర్తవుతుంది. జడ్జెస్ ముగ్గురు పార్టిసిపెంట్స్లో విజేత ఎవరంటే భూమి ఆకాష్ అని చెప్పి చెప్పటంతో ఆడియన్స్ అంతా కూడా భూమి ఆకాష్లకు క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక భూమి ఆకాష్ ఇద్దరూ కలిసి గిఫ్ట్ ప్రజెంటేషన్ తీసుకుంటారు. ఈరోజు నాకు ఈ బహుమతి వచ్చిందంటే దానికి కారణం ఈ భూమియే. ఈ భూమి నా పక్కన పర్ఫార్మెన్స్ ఇవ్వటం వల్లే నేను ఈ ప్రోగ్రాంలో విజేతగా గెలిచాను అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఆకాష్ ఇచ్చిన స్పీచ్కు అందరూ కూడా ఆకాష్కి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఆకాష్ గారు, ప్రోగ్రాం కంప్లీట్ అయింది కదా, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి భూమి అంటుంది. భూమి గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఇట్స్ ఓకే అని భూమి తన రూమ్లోకి వెళ్తుంది. భూమి, నువ్వు కూడా డాన్స్ చాలా బాగా చేసావమ్మా అని శారద చెప్తూ ఉంటుంది. అవును, వాడెక్కడా అని శారద అడుగుతూ ఉంటుంది. ఆయన ఏదో డాక్యుమెంట్స్ చూసుకుంటున్నారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక భూమి లగేజ్ సర్దుకుంటూ ఉంటుంది. హైదరాబాద్కి వెళ్ళిపోదామా భూమి, మన కోసం పూరి ఎదురు చూస్తూ ఉంటుంది అని శారద చెప్తూ ఉంటుంది. వెళ్దాం అత్తయ్య అని భూమి అంటూ ఉంటుంది. మరి వాడు ఇంకా రాలేదేంటమ్మా అని శారద చెప్తూ ఉంటుంది. ఆకాష్ని హైదరాబాద్కి అత్తయ్య తీసుకెళ్లాలనుకుంటుంది, కానీ అతను ఆకాష్ గగన్ బావ కాదని అత్తయ్యకు చెప్పలేవను అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ బయటికి వస్తుంది. ఆకాష్
కొంతమంది ప్రొఫెసర్స్ దగ్గర కూర్చొని డాక్యుమెంట్ మీద సంతకం పెట్టబోతూ ఉండగా భూమి గారు ఎక్కడా? ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టాలంటే భూమి గారు కంపల్సరీ ఉండాలి. మీ ఇద్దరికి కలిపే నేను డాక్యుమెంట్ తయారు చేశాను. మీరు ఇంటర్నేషనల్కి వెళ్ళాలంటే మీకు పార్ట్నర్గా భూమి గారు ఉండాలి అని చెప్పి ప్రొఫెసర్స్ చెప్తూ ఉంటారు. ఇక దాంతో ఆకాష్ షాకింగ్గా భూమి లేకపోతే నేను ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళలేవనా అని అడుగుతూ ఉంటాడు. లేదు సార్, ఆ అమ్మాయి మీ పక్కన ఉండటం వల్లే మీకు ఇంత క్రేజ్ వచ్చింది, మీరు ఈ కాంపిటీషన్లో గెలవగలిగారు అని ప్రొఫెసర్స్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ భూమిని ఎలా ఒప్పించాలి? ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్కి ఆ భూమి వస్తుందా? డ్రెస్సు వేసుకోమంటేనే నానా హంగామా చేసింది, ఇప్పుడు ఎలా అని ఆకాష్ ఆలోచిస్తూ ఉంటాడు. ఎక్కువ టైం లేదు ఆకాష్ గారు, త్వరగా వెళ్ళండి అని ప్రొఫెసర్స్ చెప్పడంతో ఆకాష్ భూమిని వెతుక్కుంటూ వస్తాడు. భూమి రూమ్లోకి వెళ్తాడు. శారద ఒంటరిగా కూర్చొని ఉంటుంది. భూమి గారు ఎక్కడా అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. పిచ్చి పట్టిందా ఏంట్రా గగన్ నీకు? భూమి గారు ఏంటి? భూమి నీ భార్య, భూమి అని పిలవచ్చు కదా అని శారద అడుగుతూ ఉంటుంది. అదే భూమి ఎక్కడా అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. బయటికి వెళ్ళింది అని శారద చెప్తూ ఉంటుంది. ఇక ఆకాష్ పరుగులు పెట్టుకుంటూ భూమి కోసం వెళ్తూ ఉంటాడు. శారదత్తయ్యకు కళ్ళ ముందు ఉంది గగన్ బావ కాదు ఆకాష్ అని ఎలా చెప్పాలి అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర సడన్గా భూమి ఉన్న దగ్గరకు వస్తాడు. భూమిని లాగి కారులోకి ఎక్కించేసి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. భూమిని వెతుక్కుంటూ ఆకాష్ బయటికి వస్తాడు. భూమి కారు అద్దంలో నుంచి ఆకాష్ని చూస్తూ ఉంటుంది. నానా, నేను చెప్పేది ఒక్కసారి వినండి అని భూమి అంటూ ఉంటుంది. భూమి, ఇక నువ్వు ఏం చెప్పినా నేను వినను, మనం మన ఇంటికి వెళ్ళిపోతున్నాం అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. నానా, శారదత్తయ్య ఒకటే ఉంది అక్కడ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఆ శారద ఒకటే ఉంటే నీకెందుకు? ఇంకెవరితోనైనా ఉంటే నీకెందుకు భూమి? సైలెంట్గా నాతో రా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. నానా ప్లీజ్ కార్ ఆఫ్ చేయండి అని భూమి అంటుంది. ఆఫ్ చేయను భూమి, ఇంటికి వెళ్ళి హైదరాబాద్లోనే ఈ కారు ఆగుతుంది అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. అయితే నేను కారులో నుంచి దూకేస్తాను నానా అని భూమి అంటుంది. వద్దు భూమి అని శరత్చంద్ర అంటాడు. అయితే కార్ ఆఫ్ చేయండి అని భూమి చెప్పడంతో ఇక శరత్చంద్ర సడన్గా కార్ ఆఫ్ చేస్తాడు. భూమి కారు దిగుతుంది. కారు దిగ్గానే ఆకాష్ దూరం నుంచి భూమిని చూస్తాడు. పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వచ్చి భూమిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. హో గాడ్, నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు వెళ్ళిపోయావేమో, నేను ఇంత కష్టపడి చేసిన ప్రోగ్రాం స్పాయిల్ అయిపోతుందేమో అనుకున్నాను అని ఆకాష్ భూమికి చెప్తూ ఉంటాడు. అప్పుడే శరత్చంద్ర వచ్చి రే గగన్, నా కూతుర్ని వదిలిపెట్టరా అని చెప్పి అంటూ ఉంటాడు. భూమి చెయ్యి వదిలిపెట్టను అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. భూమి నా కూతురు, మర్యాదగా వదులుతావా లేదా అని శరత్చంద్ర ఆకాష్ని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. అప్పుడు ఆకాష్ శరత్చంద్ర చేతిని గట్టిగా పట్టుకుంటాడు. హే, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. ఆయన మా నాన్న అని భూమి చెప్తుంది. దాంతో ఆకాష్ శరత్చంద్ర చేతిని వదిలేస్తాడు. రే, నీకు అసలు సిగ్గులేదారా? ఎందుకురా మా కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నావు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. నువ్వు చచ్చావు కదా, మా కుటుంబానికి పట్టిన పీడ వదిలిపోయింది, నా కూతురు జీవితంలో సంతోషాలు వస్తాయి అనుకున్నాను, కానీ నువ్వు మళ్ళీ దాపరించావేంట్రా అని శరత్చంద్ర కోప్పడుతూ ఉంటాడు. నానా ప్లీజ్ ఆయన్ని ఏమీ అనకండి అని భూమి అంటుంది. భూమి, వీడితో నువ్వు కలిసి ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు. వీడు ఒకప్పుడు నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. వీడి కోసం నువ్వు ఇదంతా చేయటం నాకు అసలు నచ్చట్లేదు అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. ప్లీజ్ నానా, మీరు ఆయన్ని చూసి గగన్ బావ అనుకుంటున్నారు, కానీ ఆయన గగన్ బావ కాదు, గగన్ బావ చచ్చిపోయారు నాన్న అని చెప్పి భూమి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు భూమి? వీడు కళ్ళ ముందే ఉంటే వీడు చచ్చాడంటావేంటి అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. గగన్ బావ చచ్చిపోయాడు నాన్న, ఇతను ఆకాష్ అని భూమి చెప్తూ ఉంటుంది. దాంతో శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.